వెల్కమ్ టు పాప్ వీడియోస్. తొలి ప్రేమ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో అనుబంధం పెనవేసుకుంది కీర్తిరెడ్డి. ఆ మూవీతో పవన్ కళ్యాణ్ ఎంతగా గుర్తింపు సంపాదించుకున్నాడో అంతగానూ పేరు తెచ్చుకుంది కీర్తిరెడ్డి. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోవడం, 3 సినిమాలు వరుసగా చేసేయడం జరిగిపోయింది. ఆమె చివరిసారిగా ఆన్ స్క్రీన్ పై మహేష్ అక్కగా 2004లో అర్జున్ మూవీలో కనిపించింది. అదే ఏడాది టాలీవుడ్ హీరో సుమంత్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. సుమంత్ ను పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ అభిప్రాయ భేదాలతో విడిపోయారు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయిందని వినడమే తప్ప అప్డేట్ కూడా ఏమీ రాలేదు. గతేడాది మాత్రం ఓసారి ఇండియాకొచ్చి ఓ పెళ్లిలో సందడి చేసింది కీర్తిరెడ్డి. హీరో సామ్రాట్ ఆమెకు కజిన్ అవుతాడు. అతని పెళ్లికొచ్చినప్పుడే బాగా లావైన శరీరంతో కనిపించింది కీర్తిరెడ్డి. అయితే ఈమె అమెరికాలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి జరిగి కూడా చాలా ఏళ్లే అయింది. వీరిద్దరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే గ్లామర్ ఇండస్ట్రీ నుంచి దూరం జరిగాక మీడియా ఫోకస్ అవసరం లేదని భావించడంతోనే ఏ డీటెయిల్ లీక్ కాకుండా జాగ్రత్త పడిందట కీర్తిరెడ్డి. అంతగానూ పేరు తెచ్చుకుంది కీర్తిరెడ్డి. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోవడం, 3 సినిమాలు వరుసగా చేసేయడం జరిగిపోయింది. ఆమె చివరిసారిగా ఆన్ స్క్రీన్ పై మహేష్ అక్కగా వచ్చి ఓ పెళ్లిలో సందడి చేసింది కీర్తిరెడ్డి. హీరో సామ్రాట్ ఆమెకు కజిన్ అవుతాడు. అతని పెళ్లికొచ్చినప్పుడే బాగా లావైన శరీరంతో కనిపించింది కీర్తిరెడ్డి. 2004లో అర్జున్ మూవీలో కనిపించింది. అదే ఏడాది టాలీవుడ్ హీరో సుమంత్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. సుమంత్ ను పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ అభిప్రాయ భేదాలతో విడిపోయారు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయిందని వినడమే తప్ప అప్డేట్ కూడా ఏమీ రాలేదు. గతేడాది మాత్రం ఓసారి ఇండియాకు వెల్కమ్ టు పాప్ వీడియోస్. తొలి ప్రేమ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో అనుబంధం పెనవేసుకుంది కీర్తిరెడ్డి. ఆ మూవీతో పవన్ కళ్యాణ్ ఎంతగా గుర్తింపు సంపాదించుకున్నాడో